కానీ మళ్ళీ చెప్తున్నాను ఏంటంటే ఇందాక మీరు మెడిటేషన్ అన్నారు, మీరు మెడిటేషన్ అన్నారు కాబట్టి మెడిటేషన్ వల్ల మనం ఒక హాఫ్ అన్ అవర్ చేస్తే 8 hours నిద్రతో సమానం. అది ప్రో లెవెల్లో మెడిటేషన్ చేసే వాళ్ళకి. నేను మెడిటేషన్ చేస్తే చాలా సార్లు ఇలా కూర్చున్నా అని ఇలా కూర్చుని వెంటనే ఓపెన్ గా చెప్పనా, మెడిటేషన్ కి కూర్చునే ఎవరినైనా అడగండి, మాక్సిమం అబ్బాయిల్ని బాయ్స్ ని అడగండి, ఇలా కూర్చుని వెంటనే గుడ్ థాట్స్ రావు, అన్ని నాటీ థాట్స్ వస్తాయి. ప్రామిస్, ఐ స్వేర్. బెట్ 10,000 పెట్టి కెమెరామెన్ అన్నా నిజం చెప్పన్నా, 100% వెనకాల పీసీఆర్ అన్నా కళ్ళు మూసుకొని మనం కామ్ గా కూర్చున్నాం, ఏం ఆలోచించద్దంటే నిజంగా నాటిగా అనిపిస్తుందా లేదా మనకి? అది ఎందుకో అండి, కళ్ళు మోకపోయినా అనిపిస్తుంది ఎవరికి కెమెరా వెనక, అని ఇది కరువు. కానీ ఇది నాకు ఎందుకో ఎప్పుడు నేను ఎవరితో షేర్ చేసుకోలే, టక్కన మెడిటేషన్ టాపిక్ వచ్చింది కాబట్టి అవుతారు లడుకో. అరే అది నేను అదే అంటున్నా, నువ్వు అది చాలా ప్రాక్టీస్ తర్వాత థాట్స్ క్లియర్ అవుతాయి. కానీ కళ్ళు మూసుకొని, బికాస్ మెడిటేషన్లో ఫస్ట్ ఏం చెప్తారంటే కళ్ళు మూసుకున్నాక అన్ని పాజిటివ్ ఆలోచించాలని చెప్తారు. అది ఫస్ట్ ప్రెషర్. కూర్చుని అన్ని నీ అమ్మ అలాగలే అని చెప్పి ఇది ప్రాసెస్ అండి. ఏమో మరి నేనేమన్నా తేడా నాకు తెలియదు. లేదు చాలా ఇంత ఓపెన్ ఎవరు చెప్పరు. సో కొంచెం టైం పడుతుంది అది. అందుకే నేను ఇందాక మెడిటేషన్ అంటే మిమ్మల్ని ఏం అడిగాను, ఎవరైనా గురువు ఉన్నారా దానికి అని అడిగా. అలా ఎవరైనా ఒకరి దగ్గర నుండి నేర్పించి దానికి ఒక మెథడ్ ఉంటుంది. నాకు ఆ మెథడ్ నేను నేర్చుకోలేదు. డైరెక్ట్ చెప్తారు ఈవిడ రేకి మా మెడిటేషన్ చాలా ఉన్నాయి మేడంలో కళలు, బయటికి తెలియదు. మూవీ విషయానికి వస్తే ఇప్పుడు డెబ్యూ డైరెక్టర్. అవును. ఇప్పుడు ఏంటంటే ఇండస్ట్రీలో చాలా వరకు కొత్త డైరెక్టర్స్ స్టోరీస్ కొత్తగా ఉంటున్నాయి, సెన్సేషన్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇంకోటి యంగ్ జనరేషన్, అది పక్కన పెడితే ప్రతి ఒక్కరు కూడా డెబ్యూ డైరెక్టర్కి, అంటే నేను ఇన్న ఆన్సర్స్ చెప్తున్నాను, డెబ్యూ డైరెక్టర్కి ఎందుకు ఇస్తున్నది చాలా అప్పట్లో చాలా ఆలోచించేవాళ్ళు. కంటిన్యూగా ఒక డైరెక్టర్కి ఒక 2 or ఇంకో నెక్స్ట్ మూవీ ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు డెబ్యూ డైరెక్టర్ నమ్మిస్తున్నారు సీనియర్స్ దగ్గర నుంచి. ఇప్పుడు ఎందుకంటే కసి అని మీరు ఏం చూసారు డైరెక్టర్లు? ఎంత సిన్సియర్గా అడుగుతుంది ఆవిడ. కసి అంటే నిజంగానే నేను ఆయనలో కసి చూశాను డెఫినెట్లీ. ఎక్కడ స్టోరీలో లైన్ ఎక్కడ నచ్చింది మీకు? ఐ థింక్ అండి లైన్ అని కాదు, సీక్వెన్సెస్ బాగుంటాయి చాలా, నాకు అది ఎక్కువ ఇష్టం. కొన్ని సిచ్యువేషన్స్లో కార్తిక్ అనేవాడు ఎలా రియాక్ట్ అవుతాడు, అమ్మాయికి దోశ పెట్టడానికి వెళ్తాడు, దోశ పెట్టడానికి వెళ్ళినప్పుడు ఎలా రియాక్ట్ అయ్యాడు, ఇంకో దానికి వెళ్ళినప్పుడు ఎలా ఆ సీక్వెన్సెస్ నాకు చాలా నచ్చాయి అనమాట. దానికి నేను ఎక్కువ ఇంప్రెస్ అయ్యాను. అదొకటే కాకుండా ఆయనకి స్వరూప్ గారికి ఒక పర్టికులర్ టేస్ట్ ఆఫ్ మ్యూజిక్, పర్టికులర్ టేస్ట్ ఆఫ్ మేకింగ్, కలర్ ప్యాలెట్ మీద గ్రిప్ ఉంది. నాకు వాటిని బట్టి ఇంకా ఎక్కువ నమ్మకం కుదిరింది. ఈ సినిమాని చీప్గా కాకుండా చాలా ఒక కరెక్ట్ క్లాసీగా తీయగలరు. బికాస్ ఇది ఒక థిన్ లైన్ మీద ఉంటుంది, ఇలా చేసి అది ఒక బి గ్రేడ్ సినిమాలా కనిపించకూడదు. సో అది కనిపించకూడదు అంటే డైరెక్టర్కి ఒక టేస్ట్ ఉండాలి లైఫ్లో. ఆయన ఎంచుకునే కలర్ ప్యాలెట్స్, ఆర్ట్ వర్క్, మేకింగ్, దానికి ఇచ్చే సౌండ్ డిజైన్, ఆ టేస్ట్ ఆయనలో చాలా ఉంది. మెయిన్ ఎక్కువ ఇంప్రెస్ అవ్వడానికి రీజన్ అది.